కంటి కింద నలుపు ఫస్ట్ మెయిన్గా మనకు ఏ వయసు నుంచి స్టార్ట్ అయిందని చూసుకోవాలి. కొంతమందికి చిన్న వయసు నుంచే కంటి కింద నలుపులు మొదలవుతాయి. ఇది మెయిన్గా అంటే హెరిడిటరీ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేస్తాము. చిన్న వయసు నుంచి చూసేవి అంటే ఫ్యామిలీస్లో రన్ అవుతాయి అన్నమాట. మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉండేటప్పుడు లేదా అటోపిక్ హిస్టరీ అంటాము, ఇవి ఉండేటప్పుడు వాళ్ళలో చిన్న వయసు నుండే కంటి కింద నలుపులు కనిపిస్తాయి. అలా కాకుండా వయసు ఎదిగే కొద్దీ కంటి కింద నలుపులు స్లోగా మనకు వస్తున్నాయన్నప్పుడు దానికి గల కారణాలు ఏంటని చూసుకోవాలి. నిద్రలేమితనము, మనకు ఎప్పుడైతే నిద్ర చాలా తక్కువ అవుతుందో కంటి కింద వలయాలు ఏర్పడడం మొదలవుతాయి మనకు. ఇవే కాకుండా ఎక్కువ సమయం మనం స్క్రీన్లు చూస్తున్నప్పుడు అంటే దగ్గర నుంచి ల్యాప్టాప్స్, మొబైల్స్ ఎక్కువసేపు చూసే కొద్ది కూడా మనకు కంటి కింద నలుపులు ఏర్పడతాయి. ఇవే కాకుండా కన్ను కింద అలర్జీస్ ఉండేటప్పుడు కొంతమందికి ఐ అలర్జీస్, కళ్ళు దురదలు ఇవన్నీ వస్తుంటాయి. సో దాన్ని ఫ్రీక్వెంట్గా మన కళ్ళు నలపడం వల్ల కూడా కంటి కింద అలర్జీస్ మనకు నలుపులు కనపడే అవకాశం ఉంది. దీంతోపాటు కొంతమందికి ఏమనంటే ఈ ఈ ఈ కారణాలు ఏమీ లేకపోయినా కంటి కింద నలుపులు ఎప్పుడు కనపడే అవకాశం ఉందంటే కొంతమందికి బోన్ డిఫెక్ట్స్ ఉంటుంది. అంటే కంటి కింద గుంతనే కొంచెం ఎక్కువగా కనపడము లేదా ఫ్యాట్ లాస్ ఉండడం ఏజ్తో పాటు, ఇలాంటప్పుడు కూడా కంటి కింద అసలు వలయాలు లేకపోయినా దాన్ని ఈ ఫ్యాట్ లాస్ వల్ల మనకు కంటి కింద నలుపుల్లా కనపడే అవకాశం ఉంది. సో దీన్ని బట్టే మనకు ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి. మనకు ఐ ఆయింట్మెంట్స్ అనేవి అండర్ ఐ క్రీమ్స్ ఆర్ అండర్ ఐ ఆయింట్మెంట్స్ అనేవి కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. అంటే దీనికి గల కారణాలు మనం రిమూవ్ చేసుకున్నప్పుడు, అంటే నిద్రలేమితనం ఉన్నప్పుడు లేకపోతే స్క్రీన్స్ ఎక్కువ చూస్తున్నామనో ఈ కారణాలు మనం ఎలిమినేట్ చేసుకున్నప్పుడు మనం ఆయింట్మెంట్స్ వాడితే దానిలో ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనపడతాయి. లేదనుకోండి మనకు కాసేటివ్ ఫ్యాక్టరు అలాగే ప్రొలాంగేషన్ ఉన్నప్పుడు ఆ కంటి కింద నలుపులు అనేవి మళ్ళీ కనపడే అవకాశం ఉంది. లేదా ఈ కంటి కింద నలుపులు మరీ ఎక్కువ ఉన్నప్పుడు అండర్ ఐ పిఆర్పి ట్రీట్మెంట్స్ అని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. కొంతమందికి ఫ్యాట్ లాస్ వల్ల కూడా మనకు కంటి కింద వలయాలు ఏర్పడతాయి అన్నాం కదా. సో అలాంటి వాళ్ళల్లో ఫ్యాట్ గ్రాఫ్ట్స్ అని, అండర్ ఐ ఫిల్లర్స్ అని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు మనం.